లార్డ్ ఆది కాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకుందాము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అబ్రహాము ప్రవక్త అయి ఉన్నాడు. అతడు ప్రార్థన చేయగా అబీమెలెకు రాజు బ్రతుకుతాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మిన బిడ్డ. అతడు ప్రవక్తగా ఉన్నాడు, దైవజనునిగా ఉన్నాడు, దేవుని సేవకుడై ఉన్నాడు. అతడు నివసిస్తున్న ప్రాంతము అన్యజనులై ఉన్నారు, విగ్రహారాధికులై ఉన్నారు, పాపం చేసే ప్రజలుగా ఉన్నారు. అక్కడ ఉన్న రాజు కూడా అంత కరెక్ట్గా లేనట్లు మనకు కనబడతా ఉంది. అబీమెలెకు అబ్రహాము భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. అయితే అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ప్రభువా, నేను నమ్ముకొని ప్రాంతానికి వచ్చినాను, నేను విశ్వాసంతో జీవిస్తున్నాను, మరి నీవే నన్ను కాపాడాలి, నా భార్యను తీసుకొని రండి ప్రభువా అని అబ్రహాము ప్రార్థన చేస్తా ఉన్నాడు. నిజమేనండి, నేటి దినాల్లో చాలా